అంకలకుదురులోని పురాతనమైన చరిత్ర కలిగిన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 50,000 తమలపాకులతో పూజ నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామస్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో 124 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ సువర్చన సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. గ్రామస్తుల సహకారంతో ఆంజనేయ స్వామి వారికి 50,000 తమలపాకులతో పూజలు నిర్వహించారు. భక్తులందరూ పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు బలభద్రపాత్రుని వెంకట సుబ్బారావు పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. వీరాంజనేయ స్వామి దేవాలయము అంగలకుదురు. ఇది 1900 సంవత్సరంలో రావినూతల వెంకట సుబ్బయ్య రంగమ్మ గారులచే నిర్మింపబడినది. అప్పటి నుంచి స్వామి అందరినీ కాపాడుతూ చాలా విశేషంగా ఉన్నారు. దాని తర్వాత ఈ సంవత్సరం 2024లో మొన్న ఈ మధ్యన 75,000 తమలపాకులతో పూజ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 50,000తో మళ్ళీ పూజ చేసుకున్నారు. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషంగా అర్చన చేసుకుంటారు. ఆయన స్వామికి సంక్రాంతి ఉత్సవం ఉంది, తర్వాత కళ్యాణ సేవ, పార్వేడు సేవ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకా ఏదన్నా కావాలని చెప్పన్నా మనకి మన సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా స్వామి తీర్చి మనని రక్షిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడాను జరుగుతున్నటువంటి ఉత్సవాలతో కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ విధంగానే ఈ ఆకుపూజకు సంబంధించి ప్రతి ఒక్కరూ సహకరించారండి. వాళ్ళందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్వామివారి యొక్క మహిమ అందరికీ తెలియాలని కోరుకుంటూ మరి అందరూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.